సెప్టెంబర్ 26వ తేదీ కళాప్రపూర్ణ శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహ గారి జయంతిని పురస్కరించుకొని చిలకమర్తి ఫౌండేషన్ వారు సవనీయంగా సమర్పిస్తున్న ఈ కార్యక్రమం. ఓ కళ్యాణ గుణాకర శుభకర యో మౌని హృద్వాసక ఓ కళ్యాణ గుణాకర శుభకర యో మౌని హృద్వాసక యో కారుణ్యరసాంబురాశి అనఘా యో సాధు సంసేవిత యో కైవల్యపదప్రదాన వరదా యో సర్వసాక్షి హరి శోకాంభోనిధియాన పాత్ర పరవస్తు సత్కృపాంభోనిధి. ఉన్నత మనస్వి వచస్వి సాహితీ తపస్వి అయిన కళాప్రపూర్ణ శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం సాంఘిక చారిత్రక పౌరాణిక నవలాకారుడు, నాటకకర్త, ప్రహసనకర్త, సమాజంలో వట్టడుగు వర్గాల కోసం గాంధీజీకి అంబేద్కర్ గారికి ముందే సేవలందించిన సంఘ సంస్కర్త. ఈయన తణుకు తాలూకా ఖండవల్లిలో సెప్టెంబర్ 26, 1867 సంవత్సరంలో జన్మించారు. వీరికి ఒక తమ్ముడు కృష్ణమూర్తి గారు, వారి భార్య రామలక్ష్మి. ఈమె వీరి మేనమామ గారైన పురాణబండ మల్లయ్య శాస్త్రి గారి కుమార్తె. మేనమామ గారి ప్రోత్సాహక సహకారాలతోనే వీరవాసన నుంచి రాజమహేంద్రలో విద్యాభ్యాసం చేయడం, కందుకూరి వీరేశలింగం గారి సాహచర్యం, శిష్యరికం చిలకమర్తి జీవితాన్ని మలుపు తిప్పింది. చిలకమర్తి విద్యాభ్యాసం ఖండవల్లి వీరవాసనంలో జరిగింది. వీరవాసనంలో వెలిచేటి వారి బడి అని పిలిచే బడిని వెలిచేటి రామప్ప, భద్రాచలం అనే అన్నదమ్ములు పెట్టారు. వారే తమ ప్రథమ గురువని చిలకమర్తి స్మరించుకున్నారు. తర్వాత సోమంచి నర్సయ్య గారి బడిలో కొంతకాలం చదివారు. తదుపరి చిలకమర్తి 11 సంవత్సరాల వయసులో వీరవాసనం దొరతనం వారి పాఠశాల అంటే ప్రభుత్వ పాఠశాలలో 1878 నుంచి 1880 వరకు చదివారు. లెక్కల సబ్జెక్టు ఇష్టం లేకపోవడం ఒక కారణం. రెండోది దృష్టి దోషం. నల్లబల్ల మీద అంకెలు కనబడేవి కావు. తెలుగు, ఇంగ్లీషు, దేశ చరిత్ర, భూగోళం విషయాలలో ప్రజ్ఞావంతులుగా ఉండేవారు. 4వ తరగతి వచ్చేసరికి తెలుగు వాచకం తప్ప మిగిలినవన్నీ ఇంగ్లీష్లో నేర్పేవారు. 1881 సంవత్సరం బాగా చదువుతున్న లక్ష్మీ నరసింహాన్ని తరగతి మానిటర్ అనగా క్లాస్ లీడర్ని చేశారు. పాఠశాల పర్యవేక్షణ వచ్చిన విద్యాశాఖాధికారి అలెగ్జాండర్ మన్రో దొరగారు తరగతులు అన్ని ప్రశ్నలకు జవాబు చెప్పినందుకు చిలకమర్తిని మెచ్చి ఇంగ్లీష్ నిఘంటువును బహుమతిగా ఇచ్చారు. వీరవాసనంలో 4వ తరగతి పూర్తయింది. లోయర్ 4th పై తరగతులు చదవాలంటే నరసాపురం వెళ్ళాలి. నరసాపురంలో తటవర్తి శేషమ్మ గారి పూటకోళ్ళ ఇంట్లో తండ్రి వెనకంగారు ఏర్పాటు చేశారు. నెలకు 3 పూటలు భోజనం పెట్టినందుకు 3 రూపాయలు ఇవ్వాలి. నరసాపురం మిషన్ స్కూల్లో ఫీజులు తక్కువని అక్కడ చేర్పించారు. తల్లి వెంకటరత్నం అనారోగ్యం కారణంగా ఇబ్బంది పడ్డాడు. నెలకు 3 రూపాయలు పూటకోళ్ళమ్మకి కట్టలేక రూపాయిన్నర కట్టి రోజుకి 1 పూట తినేవాడు. 2వ పూట డబ్బు పెట్టి 2 మినపగారెలు తిని కాలువకు పోయి నీళ్లు తాగి కడుపు నింపుకొని నరసాపురం విద్యాభ్యాసం చిలకమర్తి ముగించారు. మేనమామ పురాణబండ మల్లయ్య శాస్త్రి గారు రాజమహేంద్రవరంలో తెలుగు ఉపాధ్యాయులుగా ఉండేవారు. వారి ప్రోత్సాహ సహకారాలతో లక్ష్మీ నరసింహం 1885 సంవత్సరం మెట్రికులేషన్లో చేరారు. సంవత్సరానికి ఫీజు 36 రూపాయలు. అప్పుడు ప్రభుత్వ పాఠశాలలో యుగపురుషుడు కందుకూరి వీరేశలింగం గారు తెలుగు ఉపాధ్యాయులు, వేదం వెంకటరమణ శాస్త్రి గారు సంస్కృతం ఉపాధ్యాయులుగా పనిచేసేవారు. తెలుగు పాఠం చెబుతూ వీరేశలింగం గారు సంఘ సంస్కరణ విషయాలు ఎక్కువగా ప్రస్తావించేవారు. వీరి వ్యక్తిత్వ వికాసంపై వీరేశలింగం గారు ప్రగాఢమైన ముద్ర వేశారు. ఈ సమయంలోనే పోలవరం జమీందారైన శ్రీ కొచ్చెర్లకోట రామచంద్ర వెంకట కృష్ణారావు వీరి సహాధ్యాయి. తమ గురువుగారైన వేదం వెంకటచలం గారు న్యాయశాస్త్రం చదవడానికి మద్రాసు వెళుతున్న సందర్భంగా విద్యార్థులు సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఆ సభకి చింతామణి పత్రికాధిపతి, ప్రముఖ న్యాయవాది అయిన న్యాపతి సుబ్బారావు పంతులు గారు అధ్యక్షత వహించారు. అప్పుడు గురువుగారి మీద 5 పద్యాలు రచించి చదివారు. సభలో పద్యాలు చదవడం
అదే మొదలు 1888వ సంవత్సరం. ఆ పద్యాలను అందరూ మెచ్చుకున్నారు. చిలకమర్తి జీవితం గొప్ప మలుపు తిరగడానికి దోహదపడింది సభ. ధారవాడ నాటక సమాజం 1881లోనే రాజమహేంద్రి రావడం, మళ్ళీ 1885 సంవత్సరంలో తిరిగి రావడం జరిగింది. ఏలూరు కంపెనీ అనే నాటక సమాజం 1888 సంవత్సరంలో రాజమండ్రి నగరానికి వచ్చింది. నాటక ప్రదర్శన ఇప్పటికి ట్రైనింగ్ స్కూల్ పరిశీలనలోనే పందిళ్ళు వేసి ప్రదర్శించేవారట. ఆ నాటకాలు చూడడానికి మిత్రులతో పాటు లక్ష్మీనరసింహ కూడా వెళ్ళేవారు. ఆ ప్రభావంతో చిన్నతనంలోనే చిలకమర్తి నాటక రచన ప్రారంభమైంది. టంగుటూరి ప్రకాశమంతులు గారి గురువైన ఇమ్మాని హనుమంతరావు నాయుడు గారి ప్రోత్సాహంతో చిలకమర్తి నాటక రచన మొదలైంది. అదే సమయంలో హనుమంతరావు నాయుడు గారు హిందూ నాటక సమాజం స్థాపించారు. వచన నాటకాలు ఆడాలని సభ్యుల కోరిక. హనుమంతరావు నాయుడు గారి కోరికపై 1889 సంవత్సరంలో కీచక వధ నాటకాన్ని రాసి ఇచ్చారు. అప్పటికి చిలకమర్తి వయసు 22 సంవత్సరాలు. ఆ కాలంలో ఉన్న నాటకకర్తలు అందరికన్నా చిన్నవాడు లక్ష్మీనరసింహమూర్తి. కీచక వధ నాటకంలో హనుమంతరావు నాయుడు భీముడు, టంగుటూరి ప్రకాశం ద్రౌపది పాత్రలు అభినయించారు. తరువాత హనుమంతరావు నాయుడు కోరికపై ద్రౌపదీ పరిణయం, శ్రీరామజనం రాసిచ్చారు చిలకమర్తి. తర్వాత సీతా కళ్యాణం, వయోపాఖ్యానం, పారిజాతాపహరణం, ప్రసన్న యాదవం, భక్త ప్రహ్లాద, చతుర చంద్రహాసము, తిలోత్తమ వీరి స్వతంత్ర నాటకాలు, బమ్మెర పోతన, హరిశ్చంద్ర అముద్రిత నాటకాలు. గయోపాఖ్యానం చిలకమర్తికి అజరామరమైన కీర్తి తెచ్చిపెట్టింది. చిన్న వయసులోనే, అనగా 22 సంవత్సరాల వయసులోనే నాటకకర్తగా ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు తెచ్చుకోవడమే కాక 1,00,000 కాపీలు అమ్ముడిపోయి ఈనాటికి రికార్డుగానే నిలిచింది. ఈ నాటకంలో గైడుగా హనుమంతరావు నాయుడు, చిత్రలేఖగా టంగుటూరి ప్రకాశం నటించారు. ఈ నాటకం 1890 సంవత్సరం జనవరిలో మొదటిసారి ప్రదర్శించబడింది. సంస్కృత మహాకవి భాసుని నాటకాలను 12 నాటకాలను చిలకమర్తి అనువదించారు. జ్ఞాపతి సుబ్బారావు గారి నిర్వహణలోని చింతామణి పత్రిక 1893 సంవత్సరంలో నవలల రచన పోటీ ప్రారంభించారు. పాశ్చాత్య పద్ధతిలో నవల ప్రచారంలో ఉన్నది. దీనిని వచన ప్రబంధమని మన వాళ్ళు అంటున్నారు. మన భాషలో నవల ఆఖ్యాయికను ప్రోత్సహించాలని న్యాయపతి వారి తలంపు. మొదటి బహుమతి 75 రూపాయలు, రెండవ బహుమానం 55 రూపాయలు అని చింతామణిలో ప్రకటించారు. అప్పుడు పోటీకి 3 నవలలే వచ్చాయని, బహుమతి సొమ్ము మొదటి 125 రూపాయలకి, రెండవ బహుమతి 75 రూపాయలు పెంచారు. ఆ సంవత్సరం అనగా 1894 సంవత్సరం చిలకమర్తి వారి రామచంద్ర విజయం, గోటేడి కనకరాజు గారి వివేక విజయంలకు ప్రథమ బహుమతి వచ్చింది. మొత్తం కలిపి చెరువు 100 బహుమానంగా ఇద్దరికి ఇచ్చారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం చింతామణి నవల పోటీలో చిలకమర్తి బహుమతి గెలుచుకున్నారు. గణపతి, రాజరత్నం, విజయలక్ష్మి, దుందుబి సాంఘిక నవలలు, అహల్యాబాయి, కర్పూరమంజరి, మణిమంజరి, కృష్ణవేణి, సువర్ణగుప్తుడు, సౌందర్య తిలక చారిత్రక నవలలు చిలకమర్తి లేఖని నుంచి జాలువారే. చారిత్రక నవల చక్రవర్తిగా, చారిత్రక నవల రాజ్యుడిగా చిలకమర్తి కీర్తి గడించారు. తెలుగు నవలల పోటీ నిర్వహించిన తొలి సంపాదకుడిగా జ్ఞాపతి సుబ్బారావు గారి చరిత్రలో నిలిచిపోయారు. రమేష్ చంద్ర దత్ ఇంగ్లీష్లో నటించిన ది లేక్ ఆఫ్ పామ్స్ అనే నవలను సుధా శరత్చంద్రము పేరున చిలకమర్తి అనువదించారు. ఈ నవలను మద్రాసు విశ్వవిద్యాలయం ప్రథమ శాస్త్ర పరీక్షకు పాఠ్యపుస్తకంగా పెట్టారు. రమేష్ దత్ రచించిన ద స్లేవ్ గర్ల్ ఆఫ్ ఆగ్రా నవలను దాసీకన్య పేరుతో అనుసరణ నవలగా రచించారు. షేక్స్పియర్ రచించిన మ్యాక్బెత్ నాటకానికి అనుసరణగా శ్యామల అనే నవల రచించారు. చిలకమర్తి నవలలు పరిశీలిస్తే వారి స్వీయానుభవాలు, నాటి ఆంధ్రదేశ సామాజిక ఆర్థిక స్థితిగతులు స్పష్టంగా కనబడతాయి. మన సాహిత్యంలో అన్ని ప్రక్రియలకు ఆద్యుడు కందుకూరి అయినప్పటికీ జనబాహుళ్యంలోకి తీసుకుని వెళ్లేలా రచనలు చేసేవారు చిలకమర్తి వారు. ప్రహసనం ఆధునిక సాహిత్యంలో ఆవిర్భవించిన మరో ప్రక్రియ. కేవలం నవ్వు పుట్టించడమే కాక సమకాలీన సమాజంలోని దుర్గుణాలను ఎత్తిచూపి సంస్కరించాలనే దృష్టి ప్రధానంగా గలది ప్రహసనం. సమాజంలోని వివిధ వ్యక్తులను, ప్రవృత్తులను, దుర్గుణాలను శబ్దాశ్రిత, అర్ధాశ్రిత, భావాశ్రిత హాస్యం ద్వారా చిలకమర్తి ఎన్నో ప్రహసనాలు సృష్టించారు. హాస్య ప్రహసనాలలో బదిర చతుష్టయం, గయ్యాళి గంగమ్మ, జనాభా నాటకం, అద్భుత కవిత్వం మొదలైనవి. అద్భుత కవిత్వంలో చిలకమర్తి సునిశ్చిత హాస్యాన్ని ఒక పద్యంలో పండించారు. చూడండి. తోటకూర తెచ్చి దొడ్డిలోన తరిగి, కుండలోన పెట్టి కుదుమగాను, కింద మంట పెట్టి ఉడకకేం చేస్తుంది దాని గడుపుగాళ ధరణిలోన. వరదక్షిణ ప్రహసనం, ఆత్మగౌరవ ప్రహసనం, కనకసునక ప్రహసనం, భోగం మేళాలు విమర్శిస్తూ శ్రీరామనవమి పందిరి, యమధర్మరాజు కచేరీ ప్రహసనంలో ఓటర్ల గురించి, నాయకుల గురించి వర్ణించిన తీరు కడుపుబ్బాను నవ్వించడమే కాక
ఈనాడు అంతకన్నా దయనీయ స్థితిలో ఉన్నామని తెలుస్తుంది. చిలకమర్తి వారి ప్రహసనాలలో ఔషధ ప్రకటనము, పెండ్లి కొడుకుల ధరలు, సప్తగ్రహ కూటములు, ఆకాశ విశ్వవిద్యాలయం, లండన్ సంకల్పము, పితృదేవతల మహజరు, చాకలి పురాణము, కలిగీత మొదలైన 40కి పైగా ప్రహసనాలు, హాస్య సంభాషణల ద్వారా శృతిమెత్తగా సమాజాన్ని మందలించారు. సంఘ సంస్కరణే చిలకమర్తి ప్రధాన లక్ష్యం. కందుకూరి హాస్యం గిల్లి బాధించును, చిలకమర్తి వారి హాస్యం గిలిగింతలు పెట్టి నవ్వించును అని జయంతి రామయ్య గారు మాటలు అక్షర సత్యాలు. చిలకమర్తి అనేక కథలు కూడా రాశారు. ఇంగ్లీషు సాహిత్యంలోని కొన్ని కథలు యథాతథంగాను, కొన్ని అనుసరణగాను మన పరిస్థితులకు సరిపోయే విధంగా కథలు రాశారు. వీరు రచించిన రాజస్థాన్ కథావళి 24 కథలలో దేశాభిమానం పురుగొల్పే ఘట్టాలతో చాలా ఆసక్తిదాయకంగా ఉంటాయి. చమత్కార మంజరి, భారత కథామంజరి ప్రసిద్ధమైనవి. వినోదములు 2 భాగాలుగా ప్రకటించారు. నవ్వుల గని, వినోదములు చిలకమర్తి హాస్య రూపాన్ని ఔచిత్యవంతంగా పోషించి పాఠకులను ఆనందింపజేస్తాయి. చిలకమర్తి అనేక జీవిత చరిత్రలు కూడా రాశారు. మహాపురుష జీవిత చరిత్రలు అనే శీర్షిక 37 జీవిత చరిత్రలు 3 భాగాలుగా మనకు అందించారు. అంతేకాక గురునానక్, గురు గోవింద్ సింగ్, నంద చరిత్ర, సమర్థ రామదాసు, సిద్ధార్థ చరిత్ర, విష్ణువర్ధనుడు మొదలైన చరిత్రలు తెలుగు సాహిత్యంలో మణిపూసలు. గీతమంజరి, కృపాంభోనిధి, భల్లట శతకం చిలకమర్తి రచించిన 3 శతకాలు. గీతమంజరి పద్యాలు పిల్లలు సులభంగా చదువుకోవడానికి, జ్ఞాపకముంచుకోవడానికి అనుకూలంగా సులభ శైలిలో రాశారు. ఈ పద్యాలన్నీ తేటగీతులు ఉండడం చేత గీతమంజరి అని ప్రకటించినట్లుగా 1931 సంవత్సరం రాసిన పీఠికలో చిలకమర్తి వారు వివరించారు. ఇది 2 భాగాలు. మొదటి భాగంలో 119 పద్యాలు, రెండవ భాగంలో 109 పద్యాలు ఉన్నాయి. ఇవి మగుటం లేని శతకాల వంటివి అనవచ్చు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం పాఠ్యపుస్తక నిర్ణయ సంఘం 1931 సంవత్సరంలో 1, 2, 3 ఫారాలు చదివే విద్యార్థులకు, అంటే ఇప్పటి 6, 7, 8 తరగతులు ఉపయుక్త గ్రంథంగా నిర్ణయించింది. 2వ శతకమైన కృపాంభోనిధిలో 2, 3 పద్యాలు ఉన్నాయి. అంతకుముందు దీనత్ కల్పద్రుమ అనే మొగటంతో 1916 సంవత్సరంలో మనోరమ పత్రికలో సుమారు 70 పద్యాలు ప్రకటించారు. వాటినే కృపాంభోనిధి మొగటంగా చేర్చి 1916, 30 వరకు అప్పుడప్పుడు రాసిన పద్యాలు కలిపి 1933లో ప్రకటించారు. ఈ పద్యాల్లో భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మ సమాజ సిద్ధాంతం మనకు గోచరమవుతుంది. 3వది భల్లట శతకం. ఇది భల్లటుడు సంస్కృతంలో రాసిన దానికి చిలకమర్తి అనువాదం. సొంత రచనల హృదయం నుంచి భావావేశంలో ధారామధురంగా కవిత వెలువడుతుంది. చిలకమర్తి లక్ష్మీనరసింహం ఉపాధ్యాయ వృత్తికి పూర్తి యోగ్యత సంపాదించలేకపోయారు. లిఖిత పరీక్షలు నెగ్గి ప్రాక్టికల్స్లో అర్హత సాధింపలేకపోయారు. నా దృష్టి దోషము ఉపాధ్యాయ వృత్తికి అంత మాత్రం అడ్డు రాలేదు. నేను పాఠం చెప్పినప్పుడు మాత్రము గోలయు అల్లరి లేకుండా తరగతి నిశ్శబ్దముగా నిండి వచ్చాను. నా బోధనాశక్తి మిక్కిలి బాగుండేది. విద్యార్థులలో నాకు మంచి పేరుండేది. పాఠక మహాశయులు దీన్ని ఆత్మస్థుతిగా గ్రహింపగుండుదురుగాక అని ఆయన స్వీయ చరిత్రలో కూడా రాసుకున్నారు. మున్సిపల్ పాఠశాలలో 3 సంవత్సరాలు 4 నెలలు పనిచేశారు. అంతలో పోలవరం జమీందారు కృష్ణారావు గారు సరస్వతి మాసపత్రిక నడపమని నెలకు 30 రూపాయల జీతం ఇస్తానని పిలిపించారు. దాంతో ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామా చేశారు. కానీ చిలకమర్తికి ఉపాధ్యాయ వృత్తిపై మమకారంతో 1899 సంవత్సరం జనవరిలో స్నేహితుల దగ్గర 200 రూపాయలు అప్పు తెచ్చి పాఠశాల ప్రారంభించారు. 4వ తరగతి వరకు పాఠశాల నడిపారు. కొంతకాలం సరస్వతి మాసపత్రిక, పాఠశాల బాగానే నడిచాయి. పోలవరం జమీందారు పత్రికను కాకినాడ నుంచి నడపాలనుకోవడంతో చిలకమర్తికి ఇబ్బంది వచ్చింది. పాఠశాల నడపడం కష్టమైపోయింది. అయినా పాఠశాల నడపాలని ఆసక్తితో 2001వ సంవత్సరం పాఠశాలలో 3వ ఫారం పెట్టారు. దీనికి ప్రధాన ఉపాధ్యాయుడిగా చేయడానికి కొన్ని అర్హతలు కావాలి. అలాంటి వారికి జీతం ఇచ్చుకోలేని స్థితి చిలకమర్తిది. చివరికి సత్యవోలు లక్ష్మీపతి గారనే సంపన్నుడు, అర్హుడు ప్రధాన ఉపాధ్యాయ పదవి జీతం తీసుకోకుండా చేయడానికి అంగీకరించారు. దానివలన అనేక మంది పేద విద్యార్థులు చదువుకున్నందుకు చిలకమర్తి ఆనందించారు. దానినే 1902వ సంవత్సరంలో హిందూ లోయర్ పాఠశాల ఉన్నత పాఠశాల చేసి అనేక ఇబ్బందులు పడి చివరికి ఉన్నత పాఠశాలను లోయర్ పాఠశాలగా మళ్లీ మార్చారు. దానిని నడపడానికి కూడా చిలకమర్తి నానా పాటలు పడ్డారు. ఆ పాఠశాలని కందుకూరి వీరేశలింగం గారి కోరికపై అప్పగించి తృప్తిపడ్డారు. అదే హితకారిణి సమాజం ఉన్నత పాఠశాలగా 1908వ సంవత్సరంలో రూపాంతరం చెంది తదుపరి శ్రీ కందుకూరి వీరేశలింగం ఆస్తికోన్నత పాఠశాలగా పరిణామం చెందింది. సమాజంలో బడుగు వర్గాల కోసం ఆనాడు నిమ్నజాతులు, తర్వాత హరిజనులు, నేడు దళితులు 1909వ సంవత్సరంలో స్థాపించి రామమోహన పాఠశాల అని పేరు పెట్టారు. పిల్లలకి ఉచితంగా పలకలు, పుస్తకాలు ఇచ్చి ఫీజు లేకుండా చదువు చెప్పేవారు.
చిలకమర్తి పుస్తకాలపై వచ్చే రాబడితో పాఠశాల నడిపేవారు. అప్పుడప్పుడు పిఠాపురం రాజావారు కొంత సహకరించేవారు. ఈ విధంగా ఆ పాఠశాలను ఆర్యాపురం, రాజమండ్రి చెరువు సత్యనారాయణ శాస్త్రి గారి ఇంట్లో 13 సంవత్సరాలు నడిపారు. అప్పటికి గాంధీజీ పేరు భారతావనిలో వినలేదు. అంబేద్కర్ గారు కూడా తర్వాత వారిని తెలిసిందే కదా. అంత గొప్ప క్రాంతిదర్శి చేసిన సేవలు కనీసం తెలుగువారికి కూడా తెలియని దుస్థితిలో ఉన్నాం. పైలకాపులకు, వయోజనులకు విద్య నేర్పాలని సంకల్పించి చిలకమర్తి వివేకానంద రాత్రి పాఠశాలను నెలకొల్పి ఒక బడుగు వర్గానికి చెందిన విద్యార్థిని ఉపాధ్యాయుడిగా నియమించి నిర్వహించారు. నాటి మద్రాసు గవర్నర్ గారిని లార్డ్ వెల్లింగ్టన్ 1919వ సంవత్సరం డిసెంబర్ నెలలో రాజమహేంద్రి వచ్చినప్పుడు రామ్మోహన్ పాఠశాల దర్శించి చిలకమర్తిని అభినందించారు. ఆ విధంగా రాత్రి పాఠశాలను 1917 సంవత్సరంలో స్థాపించి ఈ పాఠశాలలో అనేక ఇబ్బందులతో 1922 వరకు నడవగలిగారు. దక్షిణ భారతదేశంలో తొలి విద్యావేత్తగా స్థానం సంపాదించారు. దురదృష్టవశాత్తు వారికి తగిన గుర్తింపు రాకపోవడం కారణం వారు ఆంధ్రులు అవడమే. మన దేశంలో వివిధ సాహిత్య ప్రక్రియలతో పాటు ఇంగ్లీష్ వారి ప్రభావంతో పత్రికా నిర్వహణ కూడా మొదలైంది. దీనికి కూడా వీరేశలింగం గారే ప్రేరణ. చిలకమర్తి 1898 నుండి 1916 సంవత్సరం వరకు 3 పత్రికలు నిర్వహించి రకరకాల పరిస్థితుల వలన ముగించాల్సి వచ్చింది. పోలవరం జమీందారు, స్నేహితుడైన కొచ్చెలకోట కృష్ణారావు సంపాదకుడిగా, చిలకమర్తి సహాయ సంపాదకుడిగా సరస్వతి మాసపత్రిక ప్రారంభించారు. కొద్ది కాలానికే కృష్ణారావు గారి ఆలోచనలు మారి పత్రికను కాకినాడకు మార్చారు. దాంతో పత్రికతో వీరి బంధం తెగిపోయింది. మరలా 1906వ సంవత్సరంలో మనోరమ మాసపత్రిక ప్రారంభించారు. చిలకమర్తి వారి ప్రసన్న యాదవం, రాజస్థాన్ కథావళి, మహాపురుషుల జీవిత చరిత్రలు మొదలైన రచనలు ముందు ఈ పత్రికలోనే ప్రచురించబడ్డాయి. మనోరమ మాసపత్రిక తోడు ఒక వారపత్రిక నడపాలని నిశ్చయించి దేశమాత వారపత్రికను 1909వ సంవత్సరంలో ప్రారంభించారు. ప్రముఖ చరిత్రకారులు బల్లంపల్లి సోమశేఖర శర్మ గారు దేశమాత పత్రికలో 1914 నుండి 1918 వరకు ఉపసంపాదకులుగా పనిచేశారు. ఇందులో బ్రిటిష్ ప్రభుత్వం వ్యతిరేకంగా కొన్ని రచనలు వస్తుండడంతో పాలకులు వేధింపులు, కాగితం దొరక్కపోవడంతో కొద్ది కాలానికే పత్రిక మూసివేశారు. చిలకమర్తి అనేక ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలు మద్రాస్, ఆనాడు చెన్నపూర్ అనేవారు లో 1894 సంవత్సరాలు జరిగినప్పుడు హాజరై అక్కడ సురేంద్రనాథ్ బెనర్జీ, మదన్మోహన్ మాల్వియా మొదలైన మహానాయకుల ప్రసంగాలు విని ఉత్తేజితులయ్యారు. తర్వాత 1898, 1903 సంవత్సరాల్లో జరిగిన జాతీయ కాంగ్రెస్ మహాసభలు హాజరై స్ఫూర్తి పొందారు. జాతీయ కాంగ్రెస్ మహాసభలు 1923 సంవత్సరంలో కాకినాడలో జరిగాయి. ఆ సభలకు చిలకమర్తి హాజరైనారు. వందే మాతరం ఉద్యమం రోజుల్లో ఆనాటి జాతీయ నాయకుడు బిపిన్ చంద్రపాల్ 1907వ సంవత్సరం ఏప్రిల్ నెలలో 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రాజమహేంద్రలో పర్యటించారు. ఉదయం పూట వీరేశలింగం పురమందిరంలో బ్రహ్మ సమాజ సభలు, సాయంత్రం ఇప్పటి కోటిపల్లి బస్టాండ్ ఇన్నీశ్వేడ ప్రాంతంలో రాజకీయ సభలు జరిగేవి. ఆ సభలకు కంచుమర్తి రామచంద్రరావు, టంగుటూరి శ్రీరాములు, చిలకమర్తి అధ్యక్షత వహించేవారు. బిపిన్ చంద్రపాల్ రాజకీయ ఉపన్యాసాల్ని ప్రజల కోరికపై వారి ప్రసంగాన్ని యథాతథంగా అనువదించి ప్రజల అభినందనలు పొందారు. చివరి రోజున పాల్ గారి ప్రసంగాన్ని అనువదించి అసువుగా జాతీయాభిమానం ప్రకటిస్తూ పద్యం చెప్పారు. భరతఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదూడలై ఎచ్చుచుండ, తెల్లవారును గడసరి గొల్లవారు పితుకుచున్నారు మూతులు బిగేగట్టి. 1907వ సంవత్సరం ఏప్రిల్ 23 చదివారు. సభాసదుల చప్పట్లతో మారుమోగిపోయింది. మరునాటికి ఈ పద్యం ఆంధ్రదేశమంతా వ్యాపించింది. ఇదే తెలుగు సాహిత్యంలో వచ్చిన మొట్టమొదటి జాతీయాభిమానంతో కూడిన పద్యం. ఇలాంటి పద్యం తాము రాయలేకపోయామని తర్వాత కాలంలో మహాకవి చల్లపల్లి వెంకట శాస్త్రి గారు తమ కథలు గాథలు అనే పుస్తకంలో రాసుకున్నారు. జాతీయ కాంగ్రెస్ మహాసభలు 1916 సంవత్సరం లక్కునపట్నంలో జరిగాయి. దానిలో పాల్గొని తిరిగి వెడుతూ ప్రముఖ జాతీయ నాయకురాలు శ్రీమతి అనిబిసెంట్ రాజమహేంద్రి వచ్చారు. ఆ సభకు కూడా చిలకమర్తి అధ్యక్షత వహించి ఆమె గురించి 15 నిమిషములు ఇంగ్లీష్లో ప్రసంగించి తదుపరి అనిబిసెంట్ గారి ప్రసంగాన్ని అనువదించారు. రైట్ ఆనరబుల్ శ్రీనివాస శాస్త్రి, స్వామి శ్రద్ధానంద, పండిత సీతానాథ్ తత్వభూషణ్, ప్రముఖ సంఘ సంస్కర్త దొండో కేశవ కార్వే మొదలైన మహాపురుషులు ప్రసంగించిన సభలకు చిలకమర్తి వారే అధ్యక్షులు. ప్రజలు వారినే అధ్యక్షత వహించమని కోరేవారు. వారే అనువాదకులు కూడా. చిలకమర్తి గ్రంథాలయ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించారు. అయ్యంకి వెంకటరమణయ్య గారి నేతృత్వంలో 1914 సంవత్సరం ఏప్రిల్ 10న విజయవాడలో ప్రథమాంధ్ర గ్రంథాలయ మహాసభ జరిగింది. ఆ సభలకి చిలకమర్తి అధ్యక్షత వహిస్తూ వాయువు ఎల్లవారికి ఎట్లు స్వాధీనమై ఉన్నదో జ్ఞానము కూడా అట్లు స్వాధీనము కావలేను, ఉదకము ఎల్లవారికి ఎట్లు సేవ్యమై ఉన్నదో జ్ఞానము కూడా అట్లే అందరికీ అందుబాటులో ఉండవలేను.
సూర్యచంద్ర మండలము తేజస్సులు ఎల్లవారికి ఎట్లు సౌఖ్యప్రదమవుతున్నదో జ్ఞానము కూడా అట్లు సౌఖ్యప్రదము కావలేదు. ఇదే గ్రంథాలయ వేదము అని సభాసదుల హర్షధ్వానాల మధ్య చిలకమర్తి ప్రకటించారు. గ్రంథాలయాల ఆవశ్యకతను ఆ రోజుల్లోనే ఆశించిన సమాజ సేవకుడు చిలకమర్తి. హైదరాబాద్ శ్రీకృష్ణదేవరాయ గ్రంథాలయంలో 15 సంవత్సరం జరిగిన గ్రంథాలయ మహాసభలకు, నెల్లూరులో 16 సంవత్సరం జరిగిన గ్రంథాలయ మహాసభలకు, గుంటూరు జిల్లా కనగాలలో 34 సంవత్సరం జరిగిన సభలకు, 47 సంవత్సరం జరిగిన సభలకు చిలకమర్తి అధ్యక్షత వహించి ప్రజలను చైతన్యవంతులు చేశారు. ఆ రోజుల్లో నాళం కృష్ణారావు గారు వీరేశలింగం గారి పేరు మీద ఒక గ్రంథాలయాన్ని స్థాపించి దానికి చిలకమర్తిని అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. దీన్ని టౌన్ హాల్లోని ప్రార్థనా మందిరం మేడ మీద పెట్టారు. కానీ తర్వాత కాలంలో వీరేశలింగం గారికి నాళం కృష్ణారావు గారికి మనస్పర్ధలు వచ్చాయి. అందువలన ఆ గ్రంథాలయానికి వీరేశలింగం గారి పేరు తొలగించాలని నాళం కృష్ణారావు గారు భావించారు. అయితే చిలకమర్తి అధ్యక్షులుగా ఉండగా అది సాధ్యం కాదని తలచి ఒక కుట్ర పన్నారు. నాళం కృష్ణారావు గారు తమకు అనుకూలమైన 30 మందిని తామే చందా కట్టి సభ్యులుగా చేర్పించారు. దాంతో చిలకమర్తి అధ్యక్షునిగా తొలగించి గంటి లక్ష్మణ్ గారిని ఎన్నుకున్నారు. తర్వాత వీరేశలింగం గారి పేరు కూడా తొలగించి ప్రజా గ్రంథాలయం అని పేరు పెట్టారు. తదనంతర కాలంలో నాళం కృష్ణారావు తన పొరపాటు సరిదిద్దుకుని మరలా వీరేశలింగం గారితో స్నేహం కొనసాగించారు. అది వేరే విషయం. వేణీ సంహారం నాటకర్త వడ్డాది సుబ్రాయకవి బావమరి అయిన అద్దంకి సత్యనారాయణ వసురాయ గ్రంథాలయం పేరున ఒక గ్రంథాలయం నడుపుతున్నారు. 2 గ్రంథాలయాలు దగ్గరగా ఉండడం చేత రెంటిని కలపాలని ఆలోచించారు. ఈ 2 గ్రంథాలయాలు కలిపి గౌతమి గ్రంథాలయంగా 15 సంవత్సరాలు ఏర్పాటు చేశారు. ఈ గ్రంథాలయ పాలక వర్గానికి కొన్ని సంవత్సరాలు చిలకమర్తి అధ్యక్షుడిగా సేవలందించారు. ప్రజా ఉద్యమం కారణంగా ఈ గౌతమి గ్రంథాలయాన్ని 1977 సంవత్సరంలో ప్రభుత్వం స్వీకరించింది. చిలకమర్తి స్వీయ చరిత్ర చదివితే బహు సామాన్య కుటుంబంలో జన్మించి బహోన్నతమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకుని మనీషి గోచరిస్తాడు. స్వీయ చరిత్ర రాయడం చాలా కష్టం. సమకాలీన సమాజాన్ని చూపించవలసి వచ్చినప్పుడు, సజీవు లేని వ్యక్తుల గురించి రాయవలసి వచ్చినప్పుడు కొంత ఇబ్బంది తప్పదు. సత్య కథన సమర్థుడై ఉండాలి. ఆ రోజుల్లో స్వీయ చరిత్రలు చాలా తక్కువ. రాయసం వెంకటశివుడు, విశ్వ అప్పారావు, అడవి శంకర్రావు చిలకమర్తిని స్వీయ చరిత్ర రాయమని ప్రోత్సహించారు. దృష్టి దోషము, ధనాభావం చేత వెంటనే రాయలేకపోయారు. దినచర్య, డైరీస్, గ్రంథాలు రాయలేదు. కేవలం జ్ఞాపకశక్తితో రాయాలి. ఆ పరిస్థితిలో రాయడం వెంకటశివుడు గుమస్తాను ఏర్పాటు చేసి స్వీయ చరిత్ర రచనకు తొందర చేశారు. ఆ విధంగా 18/3/1942 ప్రారంభించి 12/7/1942 స్వీయ చరిత్ర రచన ముగించారు. చిలకమర్తికి 75 ఏళ్ల వయసులో కేవలం జ్ఞాపకశక్తి ఆధారంగా 4 నెలల 6 రోజుల వ్యవధిలో స్వీయ చరిత్రను పూర్తి చేశారు. గతంలో వడ్డాది సుబ్బరాయకవి చిలకమర్తి జ్ఞాపకశక్తిని ప్రశంసిస్తూ వీరిది ఫోటోగ్రఫీ మెమరీ అన్న మాటలు అక్షర సత్యాలు చేశారు. స్త్రీ విద్యా వ్యాప్తి, స్త్రీ పునర్వివాహం, బలహీన వర్గాల వారికి విద్యా వ్యాప్తి, ఆర్థిక స్వావలంబన కోసం తన తపన కృషి వివరించారు. తన మేనకోడలు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ప్రథమ మహిళా పట్టభద్రురాలు రావూరి సుబ్బమ్మ వితంతు అయినప్పుడు ఆమెను ప్రోత్సహించి ఉభయ భాషా పరివీణ పట్ట ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పొందినట్లుగా చెప్పారు. రావూరి సుబ్బమ్మ గారు అనేక సంవత్సరాలు రాజమండ్రి ప్రభుత్వ పాఠశాలలో పనిచేసి విశ్రాంతి జీవితం గడిపారు. మృత్యుకటికం నాటకాన్ని ఈమె అనువదించారు. ఈమె కుమార్తె వేదుడు మీనాక్షిదేవి, ఈమె కూడా ప్రముఖ రచయిత్రి. చిలకమర్తి స్వీయ చరిత్ర సమకాలీన సమాజ చిత్రణ, అనేక చారిత్రక సంఘటనలకు సాక్షిగా నిలబడుతుంది. గోదావరి జిల్లాలో రైలు బండి 1893 సంవత్సరంలో నడిచినట్లుగా, ఈ ఇనుపదారికి తూర్పు తీరపు ఇనుపదారి, ఈస్ట్ కోస్ట్ రైల్వే అని పేరు పెట్టినట్లుగా, తాను ఆ రైలులో మొదటిసారి ప్రయాణం చేసినట్లుగా చిలకమర్తి ఉటంకించారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ 1818 సంవత్సరం అక్టోబర్ నెలలో పిఠాపురం రాజావారి ఆహ్వానంపై పిఠాపురం వచ్చారు. అప్పుడు రాజావారి కోరిక మేరకు చిలకమర్తి పిఠాపురం వెళ్ళి వారిని దర్శించారు. చిలకమర్తి రచనలు కొన్ని చదవమని ఇంగ్లీష్లో అర్థం చెప్పించుకొని వారిని అభినందించారు. సుమారు అరగంట సేపు విశ్వకవితో సంభాషించే అవకాశం దొరికినందుకు చిలకమర్తి పొంగిపోయారు. తర్వాత కోటలో సభ ఏర్పాటు చేశారు. దివాన్ మొక్కపాటి సుబ్బారాయుడు గారు చిలకమర్తిని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ప్రసంగించడానికి ఏదైనా అంశం ఇమ్మని కోరగా, ప్రార్థన యొక్క ప్రయోజనమేమి అని ఇంగ్లీష్లో చిలకమర్తి కోరారు. అప్పుడు ఠాగూర్ గారు ఉపన్యాసం గురించి స్వీయ చరిత్రలో ఇలా రాసుకున్నారు. ఠాగూర్ గారి కంఠధ్వని మిక్కిలి మధురమై శ్రావ్యమై ఉండెను. ఆ ఉపన్యాసం విని సభాసదులు మహానందం పొందిరి. దేశంలోని సాంఘిక రాజకీయ పరిస్థితులు చర్చించడానికి గోదావరి మండల మహాసభలు జరుగుతుండేవి. అప్పటికి గోదావరి జిల్లాల విభజన జరగలేదు. మొట్టమొదటి గోదావరి మండల మహాసభ 1895 జూన్ నెలలో కాకినాడ పట్టణంలో జరిగింది. ఆ సభకి న్యాయవాది సుబ్బారావు గారు అధ్యక్షత వహించారు.
ఆ సభలో చిలకమర్తి కొన్ని పద్యాలు చదివారు. వానిలో తుహినాద్రి మొదలు సేతువు దాకా రాజ్యము జరిపేని ఆంగ్లేయ దొరతనంబే, జాతి మతాచార సర్వ స్వతంత్రములు నెరపేని ఆంగ్లేయ దొరతనంబే, పిండారి దండులు పేరైనా లేకుండా దోలేని ఆంగ్లేయ దొరతనంబే, నేర్పుతో చట్టములు నిర్మించి క్లేశములు తొలచని ఆంగ్లేయ దొరతనంబే, ప్రజలు లోపములు చూపని ఆగ్రహము లేక కరుణజూపుని ఆంగ్లేయ దొరతనంబే, ఇట్టి ఆంగ్లేయ దొరతనంబేగాక ధర్మమతితోడ ఆ చంద్ర తారకంబు. ఇలా మొదటి పద్యంలో ఆంగ్లేయ ప్రభుత్వాన్ని కీర్తిస్తూనే తర్వాతి పద్యాల్లో సునీతిగా విమర్శించారు. ఆనాటి పన్నుల విధానాన్ని, వ్యవసాయదారుల కష్టాన్ని విమర్శిస్తూ నేల దున్నుదమన్నా జాలతరము పన్ను, నీరు కావలనన్న నీటి పన్ను, వాణిజ్యమనరింప వచ్చు బడుగు పన్ను, సరుకులమ్ముదమన్నా సంత పన్ను, కర్రలమ్ముదమన్నా కలపకి ఇంకొక పన్ను, పట్టణంబుల మున్సిపాలి పన్ను, పారిపోవుదమన్నా బండి హాసీల్ పన్ను, కొంపమ్ముగన్నచో స్టాంపు పన్ను, ఉన్నమటుకు తినకుండా ఉప్పు పన్ను, అనెడు పన్నులే దిగదీసి జనులెల్లా కటకట, ఎటులున్నదో కాపుల దశ సుగుణధనుడారా జనులారా చూడరయ్యా. ఈ విధంగా 14 పద్యాల్లో నాటి సామాజిక ఆర్థిక పరిస్థితుల్ని మనకు కళ్ళ కట్టినట్లుగా చిలకమర్తి చూపించారు. 2వ గోదావరి మండల మహాసభ 1996 సంవత్సరం రాజమహేంద్రంలో జరిగింది. ఆ సభకు చెన్నపురి మద్రాస్ శాసన నిర్మాణ సభ్యుడు ఎమ్మెల్యే శ్రీ జమ్ములింగం మొదలిగారు అధ్యక్షత వహించారు. అదే సమయంలో మండల సంఘ సంస్కరణ సభ జరిగింది. ఆ సభకి దుర్శేటి శేషగిరిరావు గారు అధ్యక్షత వహించగా చిలకమర్తి దాసు శ్రీరాములు గారు స్త్రీ విద్యా వ్యాప్తి గురించి ప్రసంగించారు. 3వ మండల మహాసభ 1897 సంవత్సరం ఏలూరు పట్టణంలో రెంటాల వెంకట సుబ్బారావు గారి అధ్యక్షతన, 1899 సంవత్సరం రామచంద్రాపురం తాలూకా పసలపూడిలో కృతివెంటి పేర్రాజు గారి అధ్యక్షతన జరిగాయి. 5వ మండల సభ 1901 సంవత్సరంలో అమలాపురంలో జరిగింది. పెనుమంట సమీపంలో గోస్తని నది ఒడ్డున 1903 సంవత్సరం గంజాం వెంకటరత్న గారి అధ్యక్షతన సభ జరిగింది. ప్రతి మండల సభకు హాజరై చిలకమర్తి స్ఫూర్తివంతమైన ప్రసంగాలు చేసి ప్రజలను ఉత్తేజితులు చేశారు. మొదటి గోదావరి సభలో చిలకమర్తి 14 పద్యాలు చాలా బాగున్నాయని న్యాయపతి సుబ్బారావు గారు మెచ్చుకొని విజయనగరం కళాశాలలో ఇంగ్లీష్ పండితులుగా పనిచేస్తున్న మహాకవి గురజాడ అప్పారావు గారికి వాటిని ఇంగ్లీష్లోకి తర్జుమా చేయమని కోరారు. చిలకమర్తి తెలుగు పద్యములు, గురజాడ అప్పారావు గారు అందించిన ఇంగ్లీష్ పద్యములు గోదావరి డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ రిపోర్ట్లో అచ్చువేశారు. యుగ పురుషుడు కందుకూరి వీరేశలింగం గారి సంఘ సంస్కరణ ఉద్యమాల్లో త్రికరణ శుద్ధిగా పాల్గొని సహకరించిన వీరాభిమాని చిలకమర్తి. అనేక క్లిష్ట సమయాలలో కందుకూరి పక్షాన్ని నిర్భయంగా నిలబడిన ధీశాలి చిలకమర్తి. వీరేశలింగం గారు తలపెట్టిన వితంతు వివాహాలకి చిలకమర్తి అండదండలు అందించారు. మొట్టమొదటి వితంతు వివాహంలో ఎన్ని రకాల శ్రమ పడ్డారో చిలకమర్తి స్వీయ చరిత్రలో వివరించారు. దక్షిణ భారతదేశ చరిత్రలో మొదటగా రాజమహేంద్రలో కందుకూరి వారి స్వగృహంలో తిరువూరుకి చెందిన వితంతువు గౌరమ్మతో గోగులపాటి శ్రీరాములు అనే యువకులతో 11/12/1881 రాత్రి వివాహము హిందూ సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. వీరేశలింగం గారు సతీమణి రాజ్యలక్ష్మమ్మ గారు గోదావరి నుండి బిందెలతో నీళ్లు తెచ్చి పెళ్లివారికి విందు భోజనం చెప్పినట్టుగా చిలకమర్తి స్వీయ చరిత్రలో వివరించారు. వీరేశలింగం గారు మిత్రులు నిర్వహించిన వితంతు వివాహాల వివరాల్ని చిలకమర్తి తన స్వీయ చరిత్రలో నిక్షిప్తం చేసి జాతికి అందించారు. రాజమహేంద్రలో జరిగిన అనేక చారిత్రక సంఘటనలకు ప్రత్యక్ష సాక్షి చిలకమర్తి. వాటినన్నింటినీ స్వీయ చరిత్రలో భద్రపరిచిన మహాపురుషుడు చిలకమర్తి. రాజమహేంద్రలో జరిగిన మొదటి షష్ఠిపూర్తి అభినందన మహాసభ చిలకమర్తిదే. షష్ఠిపూర్తి ఉత్సవ కమిటీలో ప్రధాన భూమిక వేమూరి విశ్వనాథశర్మ గారు. వారు ప్రభుత్వ కళాశాలలో కెమిస్ట్రీ అధ్యాపకులుగా ఉండేవారు. విశ్వనాథశర్మ కార్యదక్షత వల్ల షష్ఠిపూర్తి ఉత్సవం 1928 సంవత్సరం మార్చి 11వ తేదీన దేశోద్ధారక కాశీనాథుడు నాగేశ్వరరావు పంతులు గారు అధ్యక్షులుగా దిగ్విజయంగా జరిగింది. ఉత్సవ సంఘానికి శ్రీ న్యాయపతి సుబ్బారావు గారు అధ్యక్షులు, పాలకోడేటి గారు, మూర్తి గారు కార్యదర్శి, రఘుపతి వెంకటరత్న నాయుడు, కట్టమంచి రామలింగారెడ్డి, సురేపల్లి రాధాకృష్ణన్, జయంతి రామయ్య, వేప రామేశం, వరాగిరి జోగయ్య, వీరు మాజీ రాష్ట్రపతి వివి గారి తండ్రి, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, మాడపాటి హనుమంతరావు వంటి వారు ఆహ్వాన సంఘం అధ్యక్షులు. చిలకమర్తి మొత్తం రచనలను 10 సంపుటాలుగా ప్రచురించి చిలకమర్తి వారికి అందించారు. చిలకమర్తి లక్ష్మీనరసింహ గారు ఆశించిన స్త్రీ విద్యా వ్యాప్తి, మహిళల ఆర్థిక స్వావలంబన నేటి సమాజంలో సాధించడం మనకు ఆనందదాయకం. దృష్టి దోషం ఉన్నప్పటికీ, ఆర్థిక ఇబ్బందులు పడినప్పటికీ చిలకమర్తి చేసిన సాహిత్య సాంఘిక సేవ నిరుపమానం. సాహిత్యాన్ని ప్రజలు అందుబాటులోకి తెచ్చి సాహిత్య ప్రయోజనాన్ని సాధించిన మహాకవి చిలకమర్తి. ఆంధ్ర విశ్వవిద్యాలయం 1943వ సంవత్సరం కళాప్రపూర్ణ బిరుదుతో చిలకమర్తిని సత్కరించింది. భాషా సాహిత్యాలలో ఒక కొత్త శకాన్ని స్థాపించిన వైతాళికుడు చిలకమర్తి. ఆంధ్ర సాహిత్య చరిత్రలో అగ్రస్థానం పొందిన చిలకమర్తి జూన్ 17వ తేదీ 1946 సంవత్సరం తణుకు తాలూకా కాకరపల్లి గ్రామంలో పరబ్రహ్మలో లీనమైనారు. మరణానంతరమందు వెండియును జన్మంబున్న పక్షంబునన్
మరణానంతరమందు వెండియును జన్మంబున్న పక్షంబునన్ పరమేశ నను ఆంధ్రదేశమున శ్రీమద్రాణ్మహేంద్రంబునంధర పుట్టింపుమటంచు వేడెదను గోదావరీ వాసంబు తత్సరిదంభ కణపానమున్ ప్రియములో సర్వేశ నాకెప్పుడు. ఇప్పుడు శ్రీ చిలకమర్తి ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి మరియు వారి మనువడైన శ్రీ పెరుమాళ రఘునాథ్ గారితో గోష్ఠి కార్యక్రమం. భరత ఖండంబు చక్కని పాడియావు అనే పద్యం మీరు కూడా చాలాసార్లు విని ఉంటారు. ఆ పద్యాన్ని రాసింది ప్రముఖ కవి చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు. ఆయన సంబంధించి చేసిన సామాజిక సేవలు కానీ, ఆయన రాసిన సాహిత్యం కానీ, దానికి సంబంధించి రావాల్సిన గుర్తింపు కంటే చాలా తక్కువ వచ్చిందని మాట్లాడుకుంటారు. ఈ నేపథ్యంలో మనతో పాటు ఉన్నారు పెరుమాళ్ళ రఘునాథ్ గారు. ఆయన చిలకమర్తి ఫౌండేషన్ సంబంధించిన వ్యవస్థాపక అధ్యక్షులు. నమస్తే అండి. రఘునాథ్ గారు, చిలకమర్తి గారికి సంబంధించిన ఇంకా ఎక్కువ మంది మాట్లాడుకోవాలి, ఆయన సాహిత్యం ఇంకా ఎక్కువ మందిలోకి వెళ్ళాలి. ఇలాంటి సందర్భంలో అసలు చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు ఎక్కడ ప్రారంభమయ్యారు, ఏ ఏ అంశాల్లో ఆయన రచనలు ఉన్నాయి, ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం చెప్తారా? మహాకవి, జాతీయ కవి, కళాప్రపూర్ణ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు పశ్చిమ గోదావరి జిల్లా ఖండవెల్లిలో జన్మించారు. తర్వాత వారి మేనమావ గారు అయినటువంటి పురాణపట్నం మల్లయ్య శాస్త్రి గారి ప్రోత్సాహంతో రాజమహేంద్రవరం వచ్చారు. రాజమహేంద్రవరంలో యుగ పురుషుడైనటువంటి సంస్కర్త కందుకూరి వీరేశలింగం గారు ఈయనకు గురువు గారు. వారి దగ్గర 1885లో మెట్రిక్ పరీక్ష చదువుకున్నారు. ఆ ప్రభావం, వీరేశలింగం గారి ప్రభావం ఈయన మీద స్పష్టంగా కనబడుతుంది. తదనంతర కాలంలో సాహిత్యంలో, సంఘ సంస్కరణలో వీరేశలింగం గారి అడుగుజాడల్లో వారు నడవడం జరిగింది. తర్వాత ఆయన కన్నా ఒక అడుగు ముందుకు వేసి సంఘ సంస్కరణే కాదు, జాతీయవాదం కూడా ముఖ్యమని చెప్పేసిన దృష్టితోటి వందే మాతరం ఉద్యమం రోజుల్లో బిపిన్ చంద్ర పాల్ గొప్ప జాతీయ నాయకుడు. ఆయన భారతదేశం అంతా పర్యటిస్తున్నారు. బెంగాల్ విభజన జరిగిందనేటువంటి బాధతో ప్రపంచం భారతదేశం అట్టుడికిపోతున్న రోజుల్లో వారు రాజమహేంద్రవరం వచ్చారు, బిపిన్ చంద్ర పాల్. అప్పుడు 3 రోజులు రాజమహేంద్రవరంలో అద్భుతమైన సభలు జరిగాయి. 1907 ఏప్రిల్ 19వ తారీఖు నుంచి 23 దాకా వారు రాజమండ్రిలో పర్యటించారు బిపిన్ చంద్ర పాల్. అప్పుడు రాజమండ్రిలో జరిగినటువంటి రాజకీయ సభలకి ఒకరోజు కందుకూరి శ్రీరాములు గారు, ఒకరోజు చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు, వీరిద్దరు అధ్యక్షత వహించడం జరిగింది. బిపిన్ చంద్ర పాల్ గారి యొక్క ఉపన్యాసాన్ని గంట ఆయన ఇంగ్లీష్లో చెప్పిన తర్వాత అదే ఉపన్యాసాన్ని గంట సేపు తెలుగులో వీరు అనువాదించి చెప్పేవారు సభలకి. అలా చెప్పిన రోజుల్లో 3వ రోజుని ఆశువుగా అయిన భరత ఖండంబు చక్కని పాడియావు హిందువులు లేకదూడలై ఎచ్చుచుండ తెల్లవారును గడుసరి గొల్లవారు పితుకుచున్నారు మూతులు బెగేయట్టే అనేటువంటి అద్భుతమైనటువంటి జాతీయోద్యమ స్మారకమైనటువంటి పద్యాన్ని అందించారు. ఆనాడది సాయంత్రానికి బెజవాడ ఆనకట్ట మీద శుద్ధముక్కతోటి రాసినటువంటి ప్రచారం జరిగింది అని చెప్పేసి అని చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు చెప్పడం జరిగింది. అంత వ్యాప్తి చెందింది అది. ఇది తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి జాతీయ భావ స్ఫోరకమైనటువంటి తెలుగు పద్యం అని విమర్శకులందరూ ఒప్పుకున్నటువంటి మాట. ఇక్కడండి చిలకమర్తి గారు రాసిన సాహిత్యంలో ఆయన సెటైరికల్ గా, అంటే ఇప్పుడు సెటైర్ చాలా మంది రాస్తున్నారు, చాలా ఎక్కువ మంది చూస్తారు. సెటైరిక్ లో రాయడంలో, అలాంటి సాహిత్యాన్ని సృష్టించడంలో చాలా పెద్ద ఎత్తున ఆయన కృషి ఉందనేది మాట్లాడుతుంటారు. అసలు ఎలాంటివి రాసినారు, ఏంటవి? మన తెలుగు సాహిత్యంలో ప్రహసనం అనే భావం ఉంది. ప్రహసనం అదే తర్వాత ఏకాంకిగా, నాటికగా అవతారాలు జరిగింది. ఆ ప్రహసనాల్ని ప్రారంభించినటువంటి వారు కందుకూరి వీరేశలింగం గారు. అయితే ఆ ప్రహసనాల్ని మరింత ముందుకు తీసుకెళ్లి మీరన్నట్టుగా వ్యంజనాత్మకంగా, సెటైరికల్ గా చెప్పడం అనేటువంటిది సమాజాన్ని ఉద్దీపింపజేయాలి, సమాజాన్ని ఉద్ధరించాలి అనే దృష్టితోటి 56 ప్రహసనాలు రాశారు. ఆ రోజుల్లో ఉండేటువంటి వరకట్న దురాచారం, తర్వాత అత్తాకోడళ్ళ వేధింపులు, గయ్యాళి భార్యలు ఎలా ఉంటాయి, ఈ రకమైనటువంటి అనేక సమస్యలను స్వీకరించి ఆయన ప్రహసనాలుగా రాయడం, తద్వారా ఆయన మంచి వ్యాప్తిలోకి తీసుకురావడం, అవే తర్వాత సినిమాల్లోకి జంజాల వారు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా సినిమాల్లోకి తీసుకోవడం, దాన్ని రూపాంతరం చెందడం జరిగింది. ఆయన రాసిన ముఖ్యమైన రచనలు ఏంటండి? చాలా నాట గయోపాఖ్యానం, ప్రసన్న యాదవం, కీచక వధ అనే నాటకం
22 సంవత్సరాల వయసులో ఆయన రాశారు. అలాగే గయోపాఖ్యాన నాటకం కూడా 22వ సంవత్సరంలో రాశారు ఆయన. అదే 3 రాశారంట కదా, పద్యంతో అదేంటంటే ఇమ్మానేని హనుమంతరావు నాయుడు గారని ప్రకాశం గారి గురువు గారు, రంగుడు ప్రకాశం గారి గురువు గారు ఆయన రాజమండ్రి వచ్చారు. ఆయన వస్తుంటేనే ఆయనతో పాటు ప్రకాశం గారు రావడం జరిగింది ప్రకాశం జిల్లా నుంచి. అప్పుడు ఆయన హిందూ నాటక సమాజంలో స్థాపించారు ఇమ్మానేని హనుమంతరావు నాయుడు గారు. ఆ సందర్భంగా ఆయన లక్ష్మీనరసింహ గారిని కోరారు, మనకి ప్రజలకు ఉపయోగపడేలాగా ఒక నాటకం రాయండి అని చెప్పి. అంటే గయోపాఖ్యం రాసి పద్యాలు వద్దు, పద్యాలు పాడేవాళ్ళు మన నాటక సమాజంలో లేరు కనుక పద్యం లేకుండా రాయండి అని కోరారు. అప్పుడు పద్యాలు లేకుండా రాశారు. దాన్ని మళ్ళీ తర్వాత కొంచెం పునర్ముద్రణ చేయడం, మార్పులు చేయడం జరిగింది. ఆ తర్వాత పద్యాలు పాడగలిగిన వాళ్ళు వచ్చారు అని అన్నదంతో పద్యాలతో మళ్ళీ గయోపాఖ్యానం రాయడం జరిగింది. అది కూడా 22 సంవత్సరాల్లో, ఆయన 22 సంవత్సరాల వయసులో. అది ఆ రోజుల్లో 1,00,000 కాపీలు అమ్ముడిపోయింది గయోపాఖ్యాన నాటకం. 1,00,000 కాపీలు. ఈనాటికి కూడా ఆ రికార్డు బదలగొట్టినటువంటి పుస్తకం ఏది లేదు. అంత పేరు ఈనాటికి కూడా గయోపాఖ్యాన నాటకం ప్రదర్శింపబడుతూ ఉంటుంది. అంటే చిలకమర్తి గారు ముఖ్యంగా ఎవరైతే నిమ్నజాతి వర్గాలు ఉన్నారో వాళ్ళకి సంబంధించి అప్పట్లోనే స్కూల్ ఏర్పాటు చేయడం గాని, అప్పట్లో ఉన్న గవర్నర్ కూడా దాన్ని విజిట్ చేయడం, ఇలాంటివి ఆయన గురించి చదువుతున్న సందర్భంలో చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది. అసలు ఏంటి ఆ విషయాన్ని కొంచెం ఆ ప్రేక్షకులు. ఆయన భారతదేశంలో మన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మొదలైన ప్రాంతాల పల్లెటూళ్ళలో కూడా ఆనాడు ఈ అగ్రవర్ణాలు, దళిత వర్గాలు, నిమ్మన జాతులు, ఆ రోజుల్లో నిమ్మన జాతులు అనేవారు. తర్వాత గాంధీ గారు వచ్చిన తర్వాత హరిజనోద్యమం అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు మనం దళితులు అంటున్నాం. మనం ఆ నిమ్మన జాతులు అంటే సమాజంలో అట్టడుగు వర్గాలు, ఏ రకమైనటువంటి సదుపాయాలు లేనటువంటి, సాంఘికంగా బహిష్కరింపబడినటువంటి వాళ్ళ కోసం ఆయన ఆర్యాపురంలో రాజా రామ్మోహన్ రాయ్ నిమ్మన హరిజనోద్ధరణ పాఠశాలను పెట్టారు. ఆయన నిమ్మన జాతీయ పాఠశాల. అది ఒక చెరువు సత్యనారాయణ శాస్త్రి గారు ఆయన నేను ఉచితంగా ఇస్తానని చెప్పి ఆయన ఇల్లు ఇవ్వడం. అప్పుడు ఆ రోజుల్లో అంటే 1907లో జరిగినట్టు మాట. అంటే అప్పటికి మనం గాంధీ గారి పేరు, అంబేద్కర్ గారి పేరు కూడా మనం వెళ్ళలేదు. 1917 దాకా మన గాంధీ గారు భారతదేశం రాలేదు ఆయన. అంటే ఆ పరిస్థితులు అంటే గాంధీ గారి కన్నా ఒక 10 సంవత్సరాల ముందే ఆలోచించి ఈ అట్టడుగు వర్గాలకి మనం సేవ చేయాలి అనేటువంటి, వాళ్ళ విద్యావంతులు అవ్వాలి, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనేటువంటి దూరదృష్టితోటి ఆయన, సంఘ సంస్కరణ దృష్టితోటి ఆయన రాజా రామ్మోహన్ రాయ్ పాఠశాల పెట్టడం. దాంట్లో 23 మంది దళిత అట్టడుగు వర్గాల విద్యార్థులు చదువుకోవడం, వాళ్ళు చాలా మంది విద్యావంతులు అవడం. తర్వాత గుర్రం జాషువా గారు కూడా వెనుకొండ నుంచి ఆయన రాజమండ్రి రావడం, గుర్రం జాషువా గారు ఆయన లక్ష్మీనరసింహ గారిని కలుసుకోవడం, ఆయన ఆదరించడం. తర్వాత ఆయన కూడా పాఠశాలలో కొన్నాళ్ళు పనిచేయమని కోరడం. తర్వాత మంచి ఉద్యోగం వచ్చాక మళ్ళీ ఆయన గుర్రం జాషువా గారు మరో ఉద్యోగులకు వెళ్ళడం. ఇవన్నీ కూడా గుర్రం జాషువా గారు కూడా నా కథ అనేది ఆయన స్వీచరిత్రలో కూడా ఉటంకించారు. చిలకమర్తి చేసిన ప్రోత్సాహం గురించి, ఆయన దర్శనానుభవాలు, అన్ని ఆయనకి ఇచ్చినటువంటి ఉపకారాలు, ఇవన్నీ కూడా ఆయన మెన్షన్ చేశారు. అంచేత అప్పుడు ఒకసారి లార్డ్ బెంట్లండ్ అని మద్రాసు గవర్నర్ గా ఉన్నాయని రాజమండ్రి వచ్చారు. వచ్చినప్పుడు కలెక్టర్ ని పిలిచి అడిగారు, ఇక్కడ ఒక అందుడైనటువంటి కవి ఒక పాఠశాల అట్టడుగు వర్గాల కోసం జరుపుతున్నట్ట, ఆ పాఠశాల చూడాలనుంది నాకు అని అడిగితే కలెక్టర్ గారు వెంటనే ఎంక్వైరీ చేసి చెప్పిన తర్వాత కలెక్టర్ గారు వెళ్ళి ఆయన దర్శించడం, ఆ పాఠశాల దర్శించడం, ఆయన ఇంకా ప్రోత్సహించడం. ఈయన మద్రాసు వెళ్ళినప్పుడు ఆయన గవర్నర్ బంగ్లాకి పిలిపించి ఆయనకి విందు ఏర్పాటు చేసి సత్కరించి పంపించడం కూడా జరిగిందని చెప్పేసి లక్ష్మీనరసింహ గారు ఆయన స్వీచరిత్రలో మెన్షన్ చేశారు. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, అంటే అంధుడైనటువంటి అంటే చిన్నప్పటి నుంచి కాదు కదా? కాదండి, కాదు. మొట్టమొదటి రేచీకటి ఉండేది. ఆ రేచీకటి వల్ల ఇంకా తర్వాత ఇబ్బంది పడ్డారు ఆయన. అలా క్రమేపీ ఆయనకి సుమారుగా 40 సంవత్సరాలు వచ్చేటప్పటికి పూర్తి అంధత్వం 40 సంవత్సరాలకే వ్యాపించింది. 40 సంవత్సరాలకు వ్యాపించినప్పుడు ఇంత పెద్ద సాహిత్యాన్ని ఎట్లా? అలాగే ఒక గుమాస్తాని పెట్టుకుని ఆయన డిక్టేట్ చేస్తే ఈయన రాసేవారండి. ఆ స్వీచరిత్ర కూడా 4 నెలల లోపల ఈయన డిక్టేట్ చేస్తే ఆ లేఖకుడు రాసినటువంటి స్వీచరిత్రే మనకి ఆత్మకథ మనకి వచ్చినటువంటిది. ఆ ఇబ్బందితోటే ఆయన ఈ జాతీయోద్యమంలో పాల్గొన్నా, ఇన్ని ఉద్యమాలు నడిపిన, ఇంత సాహిత్య సేవ, సాంకేతిక సేవ చేశారంటే ఆయన పట్టుదల, ఆయన కృషి, ఆయన పట్టుదల అమోఘం ఏంటంటే. అప్పుడు ఆ రోజులో జ్ఞాప సుబ్బారావు గారు, పిఠాపుర రాజు వారు నాకు బాగా సహకరించారు ఆర్థికంగా. అంచేది ఈ కార్యక్రమాలు చేయగలిగాను అని లక్ష్మీనరసింహ గారు మేనర్. మహిళా విద్య గురించి కూడా చాలా మంచి ప్రశ్న వేశారు. ఆ స్త్రీలు విద్యావంతులు అవ్వాలి, వాళ్ళు కూడా ఆర్థిక స్వావలంబన వాళ్ళకు ఉండాలి. ఇప్పుడు ఈనాడు మనం ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్తున్నాం కదా, అది ఆయన 100 ఏళ్ల క్రితం ఆచరించి చూపించారు. 1925లో వారి మేనగోడలు రావూరు సుబ్బమ్మ అని ఆవిడ వితంతు అయిపోయింది 16 ఏళ్ల వయసులో. అప్పటికి ఆమెకి చిన్న పిల్ల, అమ్మాయి కూడా ఉంది. అలాంటి పరిస్థితుల్లో అమ్మాయి బాధపడుతుంటే అప్పుడు చేరదీసి, అమ్మాయి నేను చదువు చెప్తానమ్మా,
నువ్వు చదువుకో అని చెప్పేసి ఉభయ భాషా ప్రవీణ ఆ రోజుల్లో ఉండేది. ఉభయ భాష ప్రవీణ. ఓకే. ఇప్పుడు భాషా ప్రవీణ ఉంది, అప్పుడు ఆ రోజుల్లో ఉభయ భాషా ప్రవీణ ఉండేది. అంటే సంస్కృతం ఆంధ్రం కూడా నేర్పుతారు, కలిపి డిగ్రీ ఇస్తారు. ఆ పరీక్షకి కట్టించి ఆయన పట్టా తీసుకున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి మొట్టమొదటి మహిళా పట్టా స్వీకరించినటువంటి ఆవిడ రావూరి సుబ్బమ్మ గారు. ఇది 1925లో సరిగ్గా 100 సంవత్సరాల క్రితం జరిగినటువంటి 100 ఏళ్ల కింద మహిళా విద్య వితంతు సంబంధించిన మహిళకి రావూరి సుబ్బమ్మ గారు మొట్టమొదటి డిగ్రీ తీసుకున్నటువంటి ఆవిడ మహిళ. తర్వాత చాలా మంది తీసుకున్నారు అనుకోండి. తర్వాత ఆవిడ మద్రాసు కళాశాలలో పనిచారు, రాజమండ్రి కళాశాలలో పనిచారు, రిటైర్ అయ్యారు. రిటైర్ అయ్యాక కూడా 25-30 ఏళ్ళు పెన్షన్ పుచ్చుకున్నారు. వారి కుమార్తె వేదుల మీనాక్షిదేవి అని ఆవిడ కూడా మంచి సాహితీవేత్త. ఆవిడ కూడా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు పుచ్చుకున్నారు. రావూరి సుబ్బమ్మ గారు పుచ్చుకున్నారు. రావూరి సుబ్బమ్మ గారు మృత్యుకటకం అనేటువంటి సంస్కృత నాటకాన్ని తెలుగులోకి అనువదించారు. అదంతా కూడా చిలకమర్తి వారి ప్రోత్సాహంలో అది జరిగింది. ఆయన చెప్పడమే కాదు, ఆయన కుటుంబంలో ఆయన ఆచరించి చూపించారు. సొంత మేనకోడల్ని చదువు చెప్పించి ఉద్యోగస్తులను చేసినటువంటి ఆదర్శ మూర్తి. అంటే ఇక చిలకమర్తి గారి గురించి మాట్లాడుతున్న సందర్భంలో శ్రీశ్రీ గారు చిలకమర్తి గారి గురించి చేసిన కామెంట్లు తప్పకుండా ఒకసారి మన ప్రేక్షకులు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఆధునికులందరూ కూడా ఆయన్ని గౌరవించేటువంటి వాళ్ళు అందరూ గౌరవిస్తారు. శ్రీశ్రీ కూడా చాలా అభిమానం. ఆయన అనంతం అని ఆయన ఆత్మకథలో మాట చెప్పారు. ఠాగూర్ గారు గీతాంజలి రాశారు, అది లండన్ తీసుకెళ్లి ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయించుకోవడం వల్ల ఆయనకి నోబెల్ ప్రైజ్ దాకా వెళ్ళింది. ఠాగూర్ గారి గీతాంజలి కన్నా గొప్పది చిలకమర్తి లక్ష్మీనరసింహ గారి కృపాంబో అనేది శతకం, కుకాంబోనిధి అనే శతకం. తర్వాత వడ్డా సుబ్బరాయ కవి గారు రచించినటువంటి భక్త చింతామణి రెండు కూడా అద్భుతమైనటువంటి శతకాలు, గొప్ప వాంగ్మయం అది. అయితే మన తెలుగు వారు అవడం, అది ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ కాకపోవడం, ఆయనేమో ఠాగూర్ గారు జమీందార్ కనుక డబ్బులు ఖర్చు పెట్టి ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేయించుకోగలిగారు, నోబెల్ ప్రైజ్ దాకా వెళ్ళారు. వీళ్ళిద్దరు కూడా రాసినటువంటి కూడా అంత దానికన్నా గొప్పవే కానీ తక్కువ కాదు. కానీ మనకి తెలుగులో మహాకవులు ఎక్కువ కనుక మనం గుర్తించడం తక్కువ అన్నారు ఆయన శ్రీశ్రీ గారు. ఇంకా ఆయన సమకాలంలో చిలకమర్తి గారి సమకాలంలో గాని ఆ తర్వాత తరంలో వాళ్ళు గాని కవులలో గాని గొప్ప రచయితల్లో ఈయన గురించి చేసిన కామెంట్లు, మాటలు. కందుకూరి వీరేశలింగం గారు ఈయనకన్నా కొంచెం పెద్దవారు, అంటే గురువు గారు కూడా అయ్యారు, తర్వాత సహచరుడు అయ్యారు అనుకోండి. తర్వాత గురజాడ అప్పారావు గారు ఈయన సమకాలికులే. సాక్షి వ్యాసాలు రాసినటువంటి పానుడి లక్ష్మీనరసింహ గారు ఈయన సమకాలికులే. వీళ్ళందరూ కూడా గౌరవించినటువంటి వాళ్ళే. 1897లో మన గోదావరి మండల మహాసభలు అయినప్పుడు ఈయన కొన్ని పద్యాలు రాశారు. ఆనాటి కాపుల పరిస్థితి, ఆనాటి సామాజిక పరిస్థితులు, పన్నులు, వ్యవహారం ఎలా ఉండేదో అన్ని చెప్తూ ఆయన రాశారు. ఆ పద్యాలు విని వీరేశలింగం గారు చాలా ఆనందపడి ఈ పద్యాన్ని గురజాడ అప్పారావు గారికి పంపించి, ఆ రోజులో ఆయన BA పాస్ అయినట్టుంటారు ఆయన గురజాడ అప్పారావు గారు. పైగా ఆయన విజయనగర రాజా గారి దివాన్, ఆయన అది మంచి స్థాయిలో ఉన్నారు ఆయన. అంటే ఆయన పంపించి మీరు ఇంగ్లీష్ లోకి అనువదించంటే ఆయన అనువాదం చేసి, ఆ రోజుల్లో గోదావరి గెజెట్ అని ఉండేది. ఆ గెజెట్ లో తెలుగు పద్యాలు, ఇంగ్లీష్ పద్యాలు కూడా ఆయన గురజాడ అప్పారావు గారు ఇంగ్లీష్ పద్యాలు కూడా ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. వీరిద్దరు కూడా ఉత్తర ప్రత్యుత్తరాలు రాసుకోవడం, ఈయన గంజాము అవి బారంపురం సభలకు వెళ్ళినప్పుడు వస్తూ దావలో గురజాడ అప్పారావు గారిని కలుసుకోవడం రావడం అవన్నీ కూడా ఆయన మెన్షన్ స్వీచరిత్రలో ప్రతిబింబ రాశారు ఆయన. అంటే వారితో చాలా సత్సంబంధాలు ఉండేవి. వీళ్ళందరూ ఒకే భావజాలం కలిగినటువంటి వాళ్ళు కనుక వీళ్ళు మంచి స్నేహధర్మంగా ఉండేవి. అంటే మీరు చెప్పిన గురజాడ అప్పారావు గారు గాని, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు గాని, తెలుగులో శ్రీశ్రీ గారు గాని, అంటే వాళ్ళకి సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారంలో ఉండడం కానీ, పెద్ద ఎత్తున సాహిత్య రంగంలో వాళ్ళ పేర్లు వినిపిస్తుండడం కానీ, అప్పుడు కంపేర్ చేసినప్పుడు చిలకమర్తి వారికి సంబంధించిన ఆయన చేసిన కృషి, ముఖ్యంగా సంఘ సేవ, ఆయన చేసిన నిమ్మజాతులకు చేసిన సేవ కానీ, ఆయన చేసిన రచనలకు కానీ రావాల్సినంత గుర్తింపు వచ్చిందంటారా? రాలేదని అనిపిస్తుందండి. ఎందుకంటే వీరేశలింగం గారికి గురజాడకి వచ్చినంత కీర్తి ప్రతిష్టలు చిలకమర్తికి రాలేదనే నాకు భావన. దానికి మరి ప్రభుత్వాలు కూడా పూనుకోవాలని, వారి రచనల్ని గుర్తించాలని, వారి జయంతి గాని వర్ధంతి గాని జరపాలని, లేదా వారి పేరున ఏదైనా ఒక అవార్డు లాంటిది ప్రతిష్ఠించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతున్నాను. రావాల్సినంత గుర్తింపు రాలేదనే నా భావన. చాలా మంది కూడా అలా భావిస్తుంటారు. తెలుసు ఆయనకు వచ్చిన అవార్డుల గురించి. ఆయన కళాప్రపణ 1943లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపణ ఇచ్చింది. 1943లో ఆ కళాప్రపణ ఇచ్చేటప్పటికి ఆయన కాకరపురలో ఆయన చివరి దశ గడిపారు. వెస్ట్ గోదావరి కండవెల్లి దగ్గర కాకరపుర. అక్కడ ఆయన వేద పండితులందరూ కూడా ఆయన పలకేలో ఎక్కించి ఊరంతా ఊరేగించి అద్భుతమైన సన్మానం చేశారు. అదే కాకుండా ఇంకా ప్రధానంగా చెప్పుకోవాలంటే అభ్యుదయ రచయితల సంఘం వారు,
ఆనాటి ప్రజాశక్తి వారు వీరంతా కూడా అద్భుతమైన సన్మానం, బెజవాడలో ఆయనకి అద్భుతమైన సన్మానం. లక్ష్మీనరసింహ గారి షష్ఠపూర్తి అనంతరం వాళ్ళు ఆయన రచనలన్నీ ప్రచురించి ఒక వెండి బాక్స్ లో పెట్టి ఆయనకి శాలువ కప్పి ఆ రోజుల్లో ఆయనకి సన్మానం చేశారు. ప్రజాశక్తికి అప్పుడు ఆ రోజుల్లో పేపర్ తో డిమాండ్ ఉన్నటువంటి రోజుల్లో, ఇబ్బంది పడుతున్న రోజుల్లో ప్రజాశక్తి వారు ముందుకొచ్చి నా స్వీయ చరిత్ర ప్రకటించారని చెప్పి ఆనందపడుతూ ఆయన కృతజ్ఞతలు కూడా వారు ఆవిష్కరించారు. 1943లో ప్రజాశక్తి ప్రింట్ చేసిందండి. రెండో ప్రచురణ కూడా ప్రజాశక్తి వాళ్ళే వేశారు. దానికి కూడా వారి కృతజ్ఞతలు చెప్పారు. దానికి కారణం ఆనాడు అభ్యుదయ రచయితల సంఘం కార్యదర్శి అయినటువంటి చదరవాడ పిచ్చయ్య గారు పూనుకుని అవన్నీ చేశారు అని చెప్పేసి ఆయన పుస్తకంలో వారు ఉటంకించడం కూడా జరిగింది. అంచేత ఆ రకంగా అభ్యుదయ రచయితల సంఘంతో ప్రజాశక్తి వారితో చాలా ఆయనకి దగ్గర అనుబంధం. అట్లనే మీరు చిలకమర్తి వారి ఫౌండేషన్ ఒకటి స్థాపించారు, దాని వ్యవస్థాపక అధ్యక్షులుగా మీరు ఏం చేస్తున్నారు ఫౌండేషన్? 1986లో మొట్టమొదటి మొదలెట్టానండి. ఈయన జయంతి వర్ధంతి చేయాలి, మనం ఏదో మన చేతనైంది చెయ్యాలి అనేటువంటి నా శక్తి మేరకు నేను చెయ్యాలి మనవడిగా అనేటువంటి దృష్టితోటి ప్రారంభించాను. అప్పుడు మహాకవి కళాప్రభుణ మధునాభంతుల సత్యనారాయణ శాస్త్రి గారి అధ్యక్షులుగా ప్రముఖ అభ్యుదయ కవి అరసంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి శ్రీశ్రీకి సమకాలికులైనటువంటి ఆవంత్ సోమసుందర్ పేరు వినే ఉంటారు, వారు ప్రధాన వక్తగా విచ్చేశారు. ఆనాటి నుంచి ఆయన జయంతులు వర్ధంతులు చేయడమే కాకుండా 2002లో చిలకమర్తి ఫౌండేషన్ అని పేరు పెట్టి రిజిస్టర్ చేయించానండి. చేయించి పిల్లల్లో తెలుగు సాహిత్యం పట్ల, ఈ ప్రస్తుత వర్తమాన సమాజం పట్ల మన బాధ్యత ఏమిటి, మనం ఎలా ఉండాలి, ఎలా పౌరుడిగా పెరగాలి, ఏమేం చదవాలి అనేటువంటి దృష్టి వాళ్ళలో కలగాలి అనేటువంటి దృష్టితోటి ఎలిమెంటరీ స్కూల్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు పిల్లలకి వ్యాసరచన పోటీలు, వ్యక్తిత్వ పోటీలు, శతకవాంగ్మయం వస్తే తెలుగు భాష సులువుగా వస్తుందండి. దాంట్లో ఉండే ఆంతర్యం గ్రహిస్తే పెద్దయ్యాక ఆ పద్యం యొక్క గొప్పతనం వాళ్ళకి తెలుస్తుంది, ఎందుకు రాశారు అనేటువంటి. అంతే శతకవాంగ్మయం పోటీలు పెట్టి పద్యానికి ₹1 చొప్పున ప్రైజ్ ఇచ్చానండి. ఎన్ని పద్యాలు అవి చెప్తే అన్ని రూపాయలు అని ఎలిమెంటరీ పిల్లల్ని పోషించడానికి, ప్రోత్సహించడానికి అలా చేశాను. అలా పోటీలు పెట్టాను. ఒక 8 పుస్తకాల దాకా ఇప్పుడు తీసుకొచ్చాను, ప్రింట్ చేశాను నేను. ఇప్పుడు 9వ పుస్తకంగా వారి మునిమనవడైనటువంటి పెరుమళ శ్రీనివాస్ చక్రవర్తి అని అతను ఈ వారి ఆత్మకథని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేస్తున్నాడు. అది త్వరలో ప్రింట్ చేసి పబ్లిష్ చేసి తీసుకురావాలనే ప్రయత్నంలో. చిలకమర్తి గారి గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఆయన రాసిన రచనల్లో నుంచి 1-2 పద్యాలన్నా మాట్లాడుకోకుండా చెప్పుకోకుండా ఇంటర్వ్యూని ముగించడం ఏం బాగుండదు. మీరు మీ నోట్లో వినిపించాలి మీ ద్వారా. 1908లో పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్ని బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసినప్పుడు ఒక పద్యం రాశారు. చెరసాలలు పృథు చంద్రసాలల యగున్ చేదోయి గెగిలించు అయి ఎరదండలు విరిదండలయ్యడన్ చూడంబులు పరమాన్నంబగు మోటు కంబళలు డాల్పన్ పట్టు చెల్లాలగున్ స్థిరుడై ఏ నరుడు ఆత్మన్ భక్తిని గొల్చు నవ్వానికి. ఎవరైతే దేశాన్ని భక్తిగా కొలుస్తాడో వాడు తాగుతున్న అంబలే పరమాన్నం అవుతుందట, వాడు కప్పుకున్న కంబళే అది పట్టుశాల అవుతుందట, ఈ భూమే పుణ్యస్థలం అవుతుందట. అంచేత ఆయన జైల్లో పెట్టడం అనేటువంటి పిచ్చి మాట. అసలు భారతదేశం ఒక జైలు అన్నారు, భరతఖండంపై ఒక బందికాన, అందులోనున్న ఖైదీలు హిందూ జనులు అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి లక్ష్మీనరసింహ గారు. ఆ రకంగా ప్రజలను ఉత్తేజపరిచారు. మనం ఈ జైలు నుంచి మనం బయటపడాలి, మనం ఈ దాస్య శృంఖలాల నుంచి ఛేదించుకుని మన స్వతంత్రం అవ్వాలి అనేటువంటి తీవ్ర కాంక్ష. కాంగ్రెస్ జాతీయ మహాసభలకి చెన్నైలో 1897లో 98లో 1899 1900 సంవత్సరంలో కూడా 3 సార్లు 4 సార్లు ఆయన వెళ్ళి ఆ సురేంద్రనాథ్ బెనర్జీ, మదన్ మోహన్ మాలవ్య లాంటి వారి యొక్క జాతీయ నాయకుల ఉపన్యాసాలు విని ఉత్తేజితున్నాను అని చెప్పి వారు ప్రకటించారు. అంచేత ఆ రకమైనటువంటి మొదటి నుంచి ఆయన చాలా సంక్లిష్టమైనటువంటి జీవితం. ఆయన ఏం డబ్బున్నవాడు కాదు, జమీందారు కాదు, పెద్దగా చదువుకోలేదు. అయినప్పుడు కూడా మన చేతనైంది మన సమాజానికి ఇవ్వాలి, చెయ్యాలి అనేటువంటి తపనతోటి ఆయన కార్యక్రమాలన్నీ కూడా చేశారు. ఈ కార్యక్రమాలు చేయడానికి ప్రధానంగా ఆయనకి జ్ఞాపక సుబ్బారావు గారు, పిఠాపుర రాజా వారు ఆయనకి బాగా ఆర్థికంగా సహాయం చేశారు. ఇంకేమైనా పద్యం సంబంధించి ఆయన పద్యాల్లో 1-2 1897 ఆ ప్రాంతాల్లో జరిగినటువంటి గోదావరి మండల మహాసభల్లో ఆయన అద్భుతమైనటువంటి 10 పద్యాలు రాశారు. ఆ రోజుల్లో ఉండేటువంటి పన్నులు ఎలా ఉండేవో చెప్పారు. ఇప్పుడు కూడా మనం ఎన్ని రకాల పన్నులు బాధలు పడుతున్నామో కూడా ఈనాటికి అది సరిపోతుందనే నా భావన. నేల దున్నుదమన్న జాలతరము పన్ను, నీరు గావెలనన్న నీటి పన్ను, వాణిజ్యమలరింపు వచ్చు బడికి పన్ను, సరుకులమ్ముదమన్న సంత పన్ను, కర్రలమ్ముదమన్న కలపకింకొక పన్ను, పట్టణంబుల మున్సిపాలు పన్ను, పారిపోదమన్న బండి హాసీల్ పన్ను, కొంపమ్ము కొన్నచో స్టాంపు పన్ను, ఉన్న మట్టుకు తినకుండా ఉప్పు పన్ను, అనిడు పన్నులే దిగదీస జనులల్లా
కటకట ఎటులున్నదో కాపుల దశ సుగుణ ధనులార జనులార చూడరయ్య. ఇక్కడ కాపుల దశ అంటే ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళందరినీ కాపు అనే అనేవారు ఆ రోజుల్లో. అంచేత కటకట ఎటులున్నదో కాపుల దశ సుగుణ ధనులార జనులార చూడరయ్యా. అధికార భూతంబులు అడుగు లంచములిచ్చి పరిపరి విధములో పన్నులిచ్చి మునసపు కరణాల ముడుపులన్నీ ఇచ్చి కోసి నూర్చిన వారి కూలినిచ్చి కచ్చేరి బంటోతు గములకు ఈనామిచ్చి పాలేళ్లకును కొంత పంటనిచ్చి యజమానులకు పంట అర్ధభాగం ఇచ్చి పైకమిచ్చిన వాని వడ్డీనిచ్చి గడ్డి మాత్రమే మిగిలించు కాపువాడు సేద్యమున తాను పశులు భక్షించు కొరకు కటకట ఇటులున్నదో కాపుల దశ సుగుణ ధనులార జనులార చూడరయ్యా. వ్యవసాయదారులు ఎంత కష్టాలు పడుతున్నారో, ఎట్లా పనులు సందర్భంగా ఎలా ఉన్నాయో, 100 సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఇప్పటికీ ఆ రకంగానే ఉందన్నమాట. మనకి ఇప్పుడు అర్థమవుతుంది మనకి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తప్పకుండా చిలకమర్తి వారికి రావాల్సినంత గుర్తింపు, ఆయన సాహిత్యానికి కానీ ఆయన చేసిన సేవలకు కానీ ఆయనకు రావాల్సిన గుర్తింపు రావాలి. ప్రభుత్వాలు కూడా ఆయన పేరుతో తెలుగు భాష సంబంధించిన ఇంకా విస్తృతమైన కార్యక్రమాలు నిర్వహించాలని కూడా టీటీని కోరుకుంటుంది. ప్రజలారా చూశారు కదా, చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు ఆయన రాసిన సాహిత్యం కానీ ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. జస్ట్ అర్ధగంటలో మాట్లాడుకునే అంశాలు కాదు. ఇలాంటి వాటికి రావాల్సినంత గుర్తింపు అయితే రాలేదనేది ఈ తెలుగు సాహిత్యం తెలిసిన ఎవరైనా మాట్లాడే మాట. కాబట్టి మీరు కూడా ఈ ఇంటర్వ్యూ మీద తప్పకుండా కామెంట్ రాయండి. చూస్తూనే ఉండండి టీటీఎన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సందర్భంలో చిలకమర్తి వారి మునిమనువరాలు పెరుమాళ్ శైలజ స్పందన. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి గురించి. కందుకూరి వీరేశలింగం గారు, గురజాడ అప్పారావు గారితో సమకాలీకుడైనటువంటి చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారికి తగినటువంటి గుర్తింపు రాలేదు అనడం అతిశయోక్తి కాదు. అయితే సాహితీ ప్రియులకు చిలకమర్తి గారి పేరు అనేటువంటిది సుపరిచితమే. ఈ తరం కాకుండా ముందు తరం వారందరికీ కూడా చిలకమర్తి వారి రచనలు అనేటువంటివి సాహిత్య పిపాసకులకు ఎంతో కోరికను తీర్చే విధంగా ఉంటాయి. ఎందువల్లనంటే చిలకమర్తి వారు స్పృశించని రంగం లేదు అంటే అతిశయోక్తి కాదు. అంటే రచయిత అనేటువంటి వాడి రచనలు కొన్ని కథకి, కథానికకి, నాటకానికి, నాటికకి పరిమితమైతే చిలకమర్తి వారి రచనలు మాత్రం కథ, కథానిక, నాటిక, నాటకం, జీవిత చరిత్రలు, అనువాద చరిత్రలతో పాటు ప్రహసనం అనేటువంటి ఒక కొత్త ప్రక్రియకి నాందిని తీసుకొచ్చిన అయినటువంటి వారు చిలకమర్తి వారు అనడంలో అతిశయోక్తి లేదు. అలాగే ఈయన రాసినటువంటి జీవిత చరిత్రలు కూడా, అలాగే ఎన్నో అనువాద సాహిత్యాలు కూడా ఈయన స్పృశించారు. దానితో పాటు జాతీయోద్యమంలో, గ్రంథాలయోద్యమంలో, స్త్రీ యొక్క ఉన్నతికి పాటుపడడంలో, పునర్వివాహాలు జరిపించడంలో కూడా వీరి కృషి అనేటువంటిది మనం మర్చిపోలేని విధంగా ఉంటుంది. ఎప్పుడో 18వ శతాబ్దంలోనే వితంతువుకి బయటికి తీసుకువచ్చి వారికి చదువు చెప్పించినటువంటి ఘనత కూడా చిలకమర్తి వారికి దక్కింది. అందులో ముఖ్యంగా వీరి మేనకోడలైనటువంటి పట్టభద్రురాలు ఆవిడ ఉభయ భాష రావూరు సుబ్బమ్మ గారు 16వ ఏట తన పసుపు కుంకుమలను కోల్పోతే ఈయన వారికి చదువు చెప్పించి ఉభయ భాష ప్రవీణురాలి కింద చేసి ఆవిడికి ఉద్యోగం ఇప్పించినటువంటి ఘనత చిలకమర్తి వారికే దక్కింది. దాంతోపాటు భరతఖండంబు చక్కని పాడియావు హిందువులు లేగదోడలే ఏడ్చుచుండ తెల్లవారును గడిసరి గొల్లవారు పితుకుచున్నారు మూతులు బిగియగట్టి అనేటువంటి దాని ద్వారా బిపిన్ చంద్రపాల్ గారు మొట్టమొదటిసారి మన రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో ఈయన చెప్పిన పద్యాన్ని తెలియని ఆంధ్రుడు ఉంటాడంటే అతిశయోక్తి కాదు. అలాగే గ్రంథాలయ ఉద్యమం, ముఖ్యంగా గ్రంథాలయ ఉద్యమం జరిగినప్పుడు గ్రంథాలయ ఉద్యమంలో ప్రతి చోట గ్రంథాలయాన్ని స్థాపించి దానికి సంబంధించినటువంటి ఉద్యమాల్లో ఆయన భాషా అధ్యక్షుడి కింద కూడా పాటుపడ్డాడు. అలాగే అందులో 1910లో ప్రథమ గ్రంథాలయ మహోద్యమానికి అధ్యక్షత వహిస్తూ ఆయన వాయువు ఎల్లవారికి ఎట్లు స్వాధీనమైందో జ్ఞానం కూడా అట్లు స్వాధీనం కావలేను, ఉదకము ఎల్లవారికి ఎట్లు సేద్యమైనదో జ్ఞానం కూడా అట్లే అందరికీ అందుబాటులో ఉండాలి, ఇదే గ్రంథాలయ వేదం అని చెప్పినటువంటి మహానుభావుడు కూడా చిలకమర్తి వారే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అలాగే ఈయన నిమ్న జాతి వర్గాల వారికి అప్పట్లోనే స్కూల్ని స్థాపించారు. తర్వాత ఒక పత్రికను కూడా స్థాపించారు. చాలా రకాలైనటువంటి సేవలను గాంధీ గారి కన్నా ముందే
అంబేద్కర్ గారి కన్నా ముందే చేసినా కూడా సరైనటువంటి గుర్తింపు రాలేదు అనేటువంటి విషయాన్ని మనం అందరం శోచనీయంగా తీసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఈయన రాసినటువంటి రచనలన్నిటిలో కూడా ఈయన స్వీయ చరిత్ర అంటే ఆత్మకథ రాసేటప్పటికి ఆయన వయసు 75 సంవత్సరాలు. అలాగే ఆయన చెప్తూ ఉండగా ఆయన యొక్క సహచరుడు అనేటువంటి ఆయన సాంబశివుడు అనేటువంటి ఆయన రాసేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈయనకి ఒక అవయవ లోపం అనేటువంటిది చెప్పకూడదు, కానీ ఈయనకి 2 కళ్ళు రేచీకటి ద్వారా చిన్నప్పుడే కొంచెం 30 ఏళ్ల వయసులోనే రేచీకటి వచ్చి సరైనటువంటి వైద్య సదుపాయం అందుబాటులో లేనప్పుడు చూపును మొత్తం దురదృష్టవశాత్తు కోల్పోయాడు. అయినా కూడా ఆయన ఫోటోగ్రాఫిక్ మెమరీ అని ఎంతో మంది చేత ప్రశంసించబడినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన చూపు లేనప్పటికీ కూడా ప్రతి జాతీయోద్యమానికి, ప్రతి గ్రంథాలయోద్యమానికి, ప్రతి చోటకి ఆయన వెడుతూ తనకు సంబంధించినటువంటి రీతిలో అన్ని రకాలైనటువంటి సేవలు చేసినటువంటి మహా గొప్ప వ్యక్తి చిలకమర్తి గారని చెప్పడంలో అతిశయోక్తి కాదు. అలాగే ఈయన రాసినటువంటి గణపతి నవల ఒక రకమైనటువంటి నవ్వు తెప్పించేటువంటి హాస్య నవల కింద ఉంటుంది. అలాగే ఈయన రాసినటువంటి గయోపాఖ్యానం పద్యాలు అనేటువంటివి లేని నాటకం అప్పట్లో ఉండేది అంటే అతిశయోక్తి కాదు. అన్నిటికైనా మనం చెప్పుకున్నటువంటి ప్రహసనాలు, జీవిత చరిత్ర. అలాగే ఈయన అనీ బిసెంట్ అప్పట్లో ఆవిడ రాష్ట్రానికి వస్తే ఆవిడ రాసినటువంటి ఉపన్యాసాన్ని ఈయన ఆంగ్లంలో అనువదించినటువంటి గొప్ప వ్యక్తి. అలాగే ఇన్ని రకాల ప్రయత్నాలు చేసినటువంటి చిలకమర్తి గారికి తగినటువంటి గుర్తింపు తీసుకురావడం అనేటువంటిది ప్రతి ఒక్క సాహిత్య అభిమాని కింద కర్తవ్యం అని తలుస్తూ, ఈ కందుకూరి వీరేశలింగం గారికి, గురజాడ అప్పారావు గారికి ఎలా అయితే రకరకాలైనటువంటి సభలు, సన్మానాలు, అలాగే స్మారక ఇవన్నీ చేస్తున్నారు, అలా కూడా చేసి ఇంకా మన సాహిత్యాన్ని ప్రజలందరిలోకి తీసుకువస్తే బాగుంటుంది అనేటువంటిది ఒక సాహిత్య అభిమాని కింద నా అభిలాష. దీనికి ఎవరైనా కానీ ఇంటింటికో పువ్వు ఈశ్వరుడికో మాలలాగా ప్రతి ఒక్కరూ దీనికి ఏ రకంగా సహాయ సహకారాలు అందించాలని తెలియజేస్తూ నా ఆకాంక్షను వెలిబుచ్చుతూ సెలవు. చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి కృపాంభోనిధి నుంచి వారి మునిమానవుడైన పెరుమాళ్ల శ్రీధర్ ఆలపించిన కొన్ని పద్యాలు. అన్నదానము గొప్పదనవచ్చునే కాని అన్నంబుజాములో నరిగిపోవు, వస్త్రదానము కూడా భవ్యదానమే గాని వస్త్రమేడాదిలో ప్రాతదగును, గృహదానమొకటి ఉత్కృష్టదానమే గాని కొంపకొన్నేండ్లలో కూలిపోవు, భూమిదానము మహాపుణ్యదానమే గాని భూమి అంజుల పాలు పొందిపోవు, అరిగిపోక ఇంచుక ఏమి చిరిగిపోక కూలిపోక అన్యుల పాలుగాక, నిత్యమై వినిర్మలమై నిశ్చలమై ఒప్పుచుండు విద్యాదానమొకటి జగతి, విద్యాదానమొకటి జగతి, విద్యాదానమొకటి జగతి. చదవన్నేర్తురు పూరుషుల్ బలనే శాస్త్రంబుల్ పఠింపించుచో, చదవన్నేర్తురు పూరుషుల్ బలనే శాస్త్రంబుల్ పఠింపించుచో, అదమన్నేర్తురు శత్రుసేనల ధనుర్వ్యాపారముల్ నేర్పుచో, ఉదితోత్సాహము తోడనేలగలరి యుర్విన్ ప్రతిష్ఠించుచో, ముదితల్ నేర్వగరాని విద్యగలదే,
ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముదార నేర్పించినన్ సారె చీరలు నగలును జాలగొనుచు సారె చీరలు నగలును జాలగొనుచు పుట్టి నిండ్లు గుల్లలు చేసిపోయి సతులు తుదకు మగని పక్షము చేని ఎదురగుదురు మగనిపై గూర్మి అధికంబు మగువకెప్పుడు మగనిపై గూర్మి అధికంబు మగువకెప్పుడు